టీకా అందుబాటులో ఉంది. మన దేశంలో ఎంతో మంది హెపటైటిస్ బి బాధితులు ఉన్న నేపథ్యంలో పెద్దలు కూడా ప్రతి ఒక్కరూ ఈ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మన దేశంలో ఉన్న వైరస్ జబ్బుల్లో అతి ముఖ్యమైనది హెపటైటిస్ బి. దాదాపు 4% ప్రజలు అంటే దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది ఈ హెపటైటిస్ బి అనే వైరస్ కలిగి ఉండి దాని ద్వారా ఎన్నో జబ్బులకు గురవుతున్నారు. హెపటైటిస్ బి సోకినప్పుడు కొంతమందిలో జాండీస్ రావటం, అదే పల్మనరీ హెపాటిక్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. కొంతమందిలో ఈ దీర్ఘకాలిక లివర్ సమస్యకి అంటే సిర్రోస్ ఆఫ్ లివర్ కూడా దారితీయవచ్చు. మరికొంతమందిలో దీనివల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంజక్షన్ల ద్వారా అంటే శుభ్రం చేయని ఇంజక్షన్ ద్వారా, సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటే లైంగికంగా కలిసినప్పుడు కానివ్వండి, అదేవిధంగా ఆపరేషన్ కానివ్వండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినప్పుడు కలుషితమైన బ్లడ్ ఎక్కించడంలో కూడా ఈ హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది పేషెంట్ డయాలసిస్ చేయించుకుంటారు, వారికి కూడా ఈ హెపటైటిస్ బి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ బికి ఈ కాలంలో చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్ వ్యాక్సిన్ దొరుకుతుంది. ఈ ఇంజక్షన్ మనం 3 సార్లు వేయించుకోవాలి. ఒక ఇంజక్షన్ వేయించుకున్నాక నెలల గ్యాప్ తర్వాత ఇంకొక ఇంజక్షన్ వేయించుకోవాలి. ఆ తర్వాత 6 మంత్స్కి ఇంకొక ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇలా వేసుకోవడంలో దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు మనకి హెపటైటిస్ బి యొక్క ఇమ్యూనిటీ లభ్యమవుతుంది. మళ్ళీ 5 ఏళ్లకు 10 ఏళ్లకు మళ్ళీ ఇంజక్షన్ వేయించుకోవాలి. ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు అంటే నర్సెస్, టెక్నీషియన్స్, డాక్టర్స్ తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అదేవిధంగా భార్యకు భర్తకు ఉన్నప్పుడు ఇతర వ్యక్తి తప్పకుండా అంటే భార్యకు ఉన్నప్పుడు భర్త, భర్తకు భార్య తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ రావడానికి 6 మంత్స్ పడుతుంది కాబట్టి ఈ 6 మంత్స్ కూడా వారు లైంగికంగా కలవకూడదు. కలిసినా కూడా వారు కాండం వాడితే మంచిది. అదేవిధంగా డయాలసిస్కు గురయ్యే పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తుంటాం, ఆ డయాలసిస్ చేసుకునే పేషెంట్స్ కూడా తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అదేవిధంగా ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నప్పుడు అంటే ఉదాహరణకు హెచ్ఐవి పేషెంట్స్ కానివ్వండి, ఇతర ఇమ్యూనిటీ తక్కువ ఉండే జబ్బులు కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది. హెపటైటిస్ ఏ, టైఫాయిడ్, కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారం మూలంగా వచ్చి పడే విపత్తులివి. కామెర్లుగా పిలుచుకునే హెపటైటిస్ ఏ స్వతహాగా పెద్ద ప్రమాదకారి కాదు. కానీ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా కారణంగా సంప్రాప్తించే టైఫాయిడ్ జ్వరం మాత్రం ప్రమాదకరమైందే. ఈ జ్వరాన్ని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా ఉంటుంది. కామెర్లు, టైఫాయిడ్ జ్వరాల నివారణకు ఇప్పుడు చక్కటి టీకాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో హెపటైటిస్ ఏ వైరస్ కూడా చాలా మందికి జాండీస్ వస్తుంటుంది. ఈ సాధారణ కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల చాలా మందిలో చూస్తుంటాం. ఇది ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో ఈ జాండీస్ చూస్తుంటాం. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి అంత ప్రమాదం కాదు, కానీ ఇది పిల్లలకు వచ్చినప్పుడు వారి స్కూల్ చెడిపోవటం, ఎగ్జామ్స్ రాయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెద్దవారిలో స్వతహాగానే హెపటైటిస్ ఏకి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ వ్యాక్సిన్ అంటే ముఖ్యంగా బయట తిండి తినేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వీలుంటే అందరికి కూడా స్కూల్కి వెళ్ళిన చిల్డ్రన్కి ఈ వ్యాక్సిన్ వేయించడం మంచిది. ఈ వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకోవాలి. ఒక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్ వేయించుకోవాలి. ఈ కాలంలో మనకి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి 2 ఇంజక్షన్లు కలిసి ఒకే వ్యాక్సిన్లో వస్తున్నాయి. అలా వేయించుకున్నప్పుడు ఒక ఇంజక్షన్ వేయించుకొని 6 మంత్స్ తర్వాత ఒక ఇంజక్షన్ వేయించుకోవాలి. ఈ మధ్యలో ఒక నెల గ్యాప్ తర్వాత ఒక ఇంజక్షన్ వేయించుకోవాలి. అంటే ఒక ఇంజక్షన్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి కలిసి ఉన్న టీకా ఇప్పుడు వేయించుకొని 1 మంత్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 మంత్స్ ఇంకొక వ్యాక్సిన్ వేయించుకుంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి 2 జబ్బుల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. హెచ్పివి టీకా ఒక క్యాన్సర్ను నివారించడానికి వచ్చిన మొట్టమొదటి టీకా ఇది. మన దగ్గర గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 9 నుంచి 26 ఏళ్లలోపు అమ్మాయిలు ఈ హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. లైంగిక జీవితం ఆరంభించక ముందే ఈ టీకాను ఇవ్వడం మరీ మంచిది. మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్. ఇది గ్రామాల్లో, పట్టణాల్లో చాలా మంది స్త్రీల్లో మనం ఈ జబ్బును చూస్తుంటాం. దురదృష్టం కొద్దీ ఈ జబ్బు చాలా లేట్ స్టేజ్లో చాలా మంది గుర్తుపడుతుంటారు. అప్పటికే చాలా ప్రమాదం జరిగిపోతుంది. దీనివల్ల ఆర్థికంగా ఎంతో కష్టపడుతుంటారు. అది కాకుండా చాలా మంది చాలా చిన్న ఏజ్లో చనిపోతుంటారు. అయితే ఈ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు అద్భుతమైన టీకా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్నే మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ హెచ్పివి అంటుంటాం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లైంగిక చర్య ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తుంది కాబట్టి స్త్రీ వివాహిక జీవితానికి ముందే ఈ టీకాలు వేయించుకుంటే
గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా మనం కాపాడవచ్చు. ఈ వ్యాక్సిన్ కొంచెం ఖరీదైనదే, అది కాకుండా ఇది 3 సార్లు వేయించుకోవాలి. ఒక వ్యాక్సిన్ వేయించుకొని 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. అదే వ్యాక్సిన్ 6 మంత్స్ తర్వాత వేయించుకోవాలి. ఇది వేయించుకోవడం వల్ల దాదాపుగా ఎవరిలో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. 60 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు రావడాన్ని మనం చాలా సాధారణమైన విషయంగా భావిస్తాం. కానీ మనకు తెలియని విషయం మరొకటి ఉంది. చాలా మంది వృద్ధుల్లో గుండె జబ్బుల కన్నా న్యూమోనియా వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాణాంతకంగా పరిణమించే న్యూమోనియాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు న్యూమోకోక్కల్ టీకా మనకు అందుబాటులో ఉంది.